Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the class 2, we are explaining about the summit within lesson, right? Let's see how he was climbing the summit. And then there is the fact that Everest is not just a physical climb. The man who has been to the mountain top becomes conscious in a special manner of his own smallness in this large universe. So let's see that. First he mentioned, and then there is a fact that Everest is not just a physical climb. అంటే ఇతను చెప్తున్నాడు ఎప్పుడైతే ఎవరెస్ట్ అనేది ఎక్కుతామో it is not only the physical climb, అంటే ఫిజికల్ గా ఎక్కడం అది ఒక మాట అయితే కానే కాదు. అంటే ఇక్కడ చూడండి, he was climbing, right? He was climbing the mountain. So it's not a physical climb, అంటే ఓన్లీ ఏదో ఎక్కేసామంటే ఎక్కేసాం కాదు, ఆల్మోస్ట్ గా ఓన్లీ ఫిజికల్లీ మాత్రమే ఇక్కడ యూజ్ చేయడం అనేది తప్పు. సో ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ టు ద మౌంటైన్ టాప్ బికమ్ ఎ కాన్షియస్ ఇన్ ఎ స్పెషల్ మేనర్ ఆఫ్ హిస్ ఓన్ స్మాల్నెస్ ఇన్ దిస్ లార్జ్ యూనివర్స్. సో ఇక్కడ చూడండి, అతను ఆ యొక్క యూనివర్స్ అంటే పైకి వెళ్ళిన తర్వాత వెన్ హీ రీచ్ ద మౌంటైన్ యూ కెన్ సీ దట్ ద పర్సన్ హౌ హీ వాస్ ఫీలింగ్, అంటే పై నుంచి కింద ప్రపంచాన్ని చూసినప్పుడు హీస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ వాట్ ఇస్ దట్ కాన్షియస్, అంటే చూసిన ప్రతి ఒక్కటి కూడా చిన్నగా అనిపించడం కావచ్చు, అలాగే ఆ యొక్క నేచర్ ని ఎంజాయ్ చేయడం కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ని అహోల్ వాలియా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ద ఫిజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ మౌంటైన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద అచీవ్మెంట్. ఇక్కడ ఇతను చెప్తున్నాడు, ఎప్పుడైతే ఫిజికల్ గా నేను మౌంటైన్ అనేది ఎవరెస్ట్ ఎక్కానో అది ఓన్లీ ఫిజికల్ అచీవ్మెంట్ అయితే కాదు, అంటే ఎక్కేసామనే ఒక అచీవ్మెంట్ అయితే అసలు కానే కాదు. దర్ ఇస్ ఎ మోర్ టు ఇట్ దాన్ ఇట్. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎ సెన్స్ ఆఫ్ ఎ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి, మన లైఫ్ ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాము అనేసి అతను చెప్పడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే నేను క్లైమ్ చేసేస్తాను మౌంటైన్ ని, వెన్ హ్యావ్ టు క్లైంబర్డ్ అంటే ఎక్కేస్తాను, అదొక నాట్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు కానే కాదు. So there is a satisfaction of the deep urge to rise above one's surroundings. అంటే పక్కన చూసుకున్నట్లయితే చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కటి సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే మనకు ఒక ఫీలింగ్ అనేది, ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా, దాంట్లో నుంచి మనం చాలా సాటిస్ఫాక్షన్ అనేది పొందవచ్చు. సో ఇట్ ఈస్ ద ఎటర్నల్ లవ్ ఆఫ్ ద అడ్వెంచర్ ఇన్ మ్యాన్. ఎటర్నల్ ఈస్ ద లాస్ట్ ఎండింగ్. ఎటర్నల్ ఈస్ ద వాట్ ఈస్ దట్ లాస్ట్ ఎండింగ్ ఆఫ్ లవ్, లాస్ట్ ఎండింగ్ ఆఫ్ లవ్. సో లాస్ట్ వరకు కూడా ఎవరి అయినా కూడా ఎటర్నల్ లవ్ గా మనం ప్రేమించవచ్చు ఈ విధంగా కూడా అనేసి తను చెప్తున్నాడు. ఇట్స్ ఎ స్పిరిచువల్ అండ్ ఆల్సో వీ కెన్ సీ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్. సో నెక్స్ట్ వన్ వీ కెన్ సీ దట్ ఇతను ఇంకొక మాట కూడా చెప్పడం అనేది జరిగింది. సో see that consider a typical climb towards the summit on the last heights. You are sharing a rope with another climber. You frame it. He cuts the steps in the hard ice. Then he belays and you inch you way up. The climb is grim. You strain every nerve as you take every step. Famous climbers have left records of the help given by others. They have also recorded how they needed just that help, else they might have given up. Breathing is difficult. You curse yourself for having let yourself in for this. You wonder why you ever undertook the ascent. There are moments when you feel like going back. It would be sheer relief to go down instead of up, but almost at once you snap out of that mood. So ఇతను మెన్షన్ చేస్తున్నాడు, చూడండి ఫస్ట్ థింగ్ ఇతను మెన్షన్ చేశాడు, ఇట్స్ ఎ టిపికల్ క్లైంబ్. అంటే మనం ఆ మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కేటప్పుడు, సమ్మిట్ ని రీచ్ అయినప్పుడు లాస్ట్ హైట్స్ అంటే లాస్ట్ పీక్ ఆఫ్ ద హైట్ లో వెళ్తాం కదా, అట్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ది ఎవరెస్ట్, at the last point of the Everest you can see you are sharing a rope with another climber. అంటే సపోజ్ సపోర్ట్ కోసం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి,
So what he was doing, he's climbing the mountain, he's taking, this is one type of the rope. అంటే ఇతని యొక్క రోప్ అనేది తీసుకుంటున్నాడు కదా, ఇతని కింద ఆల్మోస్ట్ గా ఇంకొక వ్యక్తి కూడా ఈ యొక్క రోప్ సహాయంతో కింద నుంచి పైకి వస్తూ ఉన్నాడు. సో ఇతను మెన్షన్ చేస్తున్నాడు చూడండి, టువర్డ్స్ the summit is not a lost heights, you are sharing a rope with another climber. So if from any cuts the steps in hard ice, అంటే ఎప్పుడైతే నువ్వు పడిపోయే సిచ్యువేషన్ అనేది వస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ మౌంటైన్స్ పైకి ఎక్కేటప్పుడు స్నో అనేది తగిలి పడిపోవడం సిచ్యువేషన్స్ లో he need to arrange the hard ice, అంటే ఐస్ ని కట్ చేస్తూ స్టెప్స్ లాగా తయారు చేస్తున్నాడు తన ఫ్రెండ్ కావచ్చు. Then he plays and you inch your way up and the climb is grim and you strain every nerve as you take every step. అంటే ప్రతి స్టెప్ కూడా మనం వెళ్ళే ప్రతి స్టెప్ కూడా ఆల్మోస్ట్ ఏమవుతుందంటే మన లైఫ్ లో ఆల్మోస్ట్ ఆ ఒక్కొక్క ఎంజాయ్మెంట్ మూమెంట్ ని రీచ్ అవుతున్నాము అనేసి. సో హ్యావ్ లైక్ రికార్డ్స్ ఆఫ్ హెల్ప్ గివెన్ బై అదర్స్, దే హ్యావ్ ఆల్సో రికార్డెడ్ హౌ దే నీడెడ్ జస్ట్ దట్ హెల్ప్. అంటే ఇంకొక వ్యక్తికి మనం ఆ క్లైంబింగ్ విషయంలో ఎలా హెల్ప్ చేయొచ్చు, హెల్ప్ చేస్తూ అతను కూడా పైకి ఎలా తీసుకొని వెళ్ళొచ్చు అనే సిచ్యువేషన్ తీసుకోవచ్చు. ఎల్స్ దే మైట్ హ్యావ్ గివెన్ అప్. బ్రీతింగ్ ఇస్ డిఫికల్ట్, ఎప్పుడైతే మనం పైకి వెళ్తామో అప్పుడేమవుతుంది, మన బ్రీతింగ్ అనేది చాలా డిఫికల్ట్ గా మారిపోతుంది. బికాస్ యువర్ సెల్ఫ్ ఫర్ హ్యావింగ్ లెట్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం సమ్మిట్ ని క్లైమ్ చేయాలనుకుంటామో ఆ యొక్క క్లైమ్ లో మనం చాలా డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తుంటాం అసలు క్లైంబింగ్. సో ఈ విధంగా అహుల్ వాలియా తన యొక్క లైఫ్ లో ఎలాంటి ఎంజాయ్ మూమెంట్ ని తీసుకున్నాడు, అదే విధంగా తన లైఫ్ లో తను సమ్మిట్ ని రీచ్ అయ్యేంత వరకు కూడా మనకిచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని కూడా మనం ఇక్కడ రిమెంబర్ చేసుకోవచ్చు అండి. ఈ లెసన్ లో ఆల్మోస్ట్ గా మనకి ఎస్ఏ ఎగ్జామ్స్ లో రీడింగ్ కాంపిటీషన్స్ కి వస్తుంది. సో ఈ యొక్క 3 పారాగ్రాఫ్స్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అని ఉన్నారు.